ఓడిపోయావా ఇంకోటి చెప్పింది నాలా, కానీ గెలిచావా నీలాగా నువ్వు బ్రతకచ్చో, నీలాగా నువ్వు ఉండొచ్చో. ఆకలిగా ఉందని చెప్పు, సంపాదించుకోపో అంటారు. ఎలా సంపాదించాలని అడుగు, దారి కనుక్కోపో అంటారు. ఆ దారిలో పోతూ ఉండు, రానివ్వరు. దాని అర్థమైంది, నీ దారి నువ్వు వేసుకుంటూ పోవాలా. ఇంకా చాలే ఆపేద్దాం అనుకుంటే నువ్వు ఆపాలన్నా మళ్ళీ తిరిగి వెళ్లాల్సిందే. నీలాగా నువ్వు ఉన్నప్పుడే ప్రాబ్లం అంటుంటా, నీలాగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు మా వాడు కాదు అంటుంటా. ఎందుకో తెలుసా, గుంపులో తిరిగే గొర్రెలంటే వాళ్ళకి చాలా ఇష్టం. గొర్రెలాగా బ్రతకాలంటే పెద్దగా కష్టపడినక్కర్లా, చెప్పింది చేస్తే చాలు. కానీ సింహం లాగా బ్రతకాలంటే ఆకలిగా ఉన్న గడ్డిని మాత్రం తినకూడదు. కొంచెమా వస్తుంది, నీకు టైం వస్తుంది. సహించేది దేనికి? శాసించడానికి. సహించావా నీ సంతకానికి విలువ పెరుగుతుంది. కష్టాన్ని టాటూ వేపించుకో, సక్సెస్ నీ చిరునామా అవుతుంది. కొంచెమాకు, నిన్ను దరిద్రం అన్నోడే నీకు దండం పెడతా ఉంటాడు. ఇలా మాట్లాడడానికి మాకేం బ్యాక్గ్రౌండ్ లేవు. ఫోర్ గ్రౌండ్ లో దున్నడం స్టార్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోవాలా. తెలుగు వాడు ఏందో చూపిద్దాం, తెలుగు సత్తా ఏందో చూపిద్దాం. ఏలడానికి సిద్ధపడ్డావా శాసించేస్తావు అంతే.